లీక్ మీద కూడా ఈ యొక్క వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పేసి ఒక స్టూడెంట్ వింగ్ లో పోరాడుతుంది సార్. ఇది ఎంతవరకు ఫలిస్తుంది అంటారు? అంటే వన్ థింగ్ ఏమంటే ప్రాంతీయ పార్టీలు అక్కడ కొంతవరకు జాతీయ పార్టీలు కూడా ఈ బొద్దింకల యుద్ధం అనండి విద్యార్థుల ఆందోళనను మొత్తం సమస్యను సమగ్రంగా చూడడం కాకుండా తమ తమ రాజకీయ కోణాల నుంచి చూడడం వల్ల చాలా సమస్య వచ్చింది. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తాము, బీఆర్ఎస్ కాంగ్రెస్ వాటిని బట్టి అవి చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే వైసీపీ తెలుగుదేశం అన్న కోణం నుంచి, ఎందుకనంటే వైసీపీ టీడీపీ జనసేన అన్ని మద్దతే బీజేపీకి. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, ఏమని, అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అని. నిజంగా పాటించారు అని నేను ఇందాకే చెప్పాను. ఏ విధంగా అనివార్యమైన పరిస్థితుల్లో గత్యంతరం లేక ఇంకా ఆయన రాజీనామా చేశారు, గెంటి వేయబడ్డారు ఒక విధంగా చెప్పాలంటే. జగన్ దాన్ని పొగుడుతున్నారు, ఉద్యమము అనుకూలంగా మాట్లాడుతున్నాయి. రెండో వైపున ఆయన రాజీనామా చేశారు కదా, ఇక్కడ లోకేష్ కూడా రాజీనామా చేయాలి, ఎందుకంటే మీరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి అదే అనుసరించాలి. రెండవది డిఎస్సి పరీక్షల్లో చాలా అవకతవకలు జరిగాయి, 16,000 మంది రాశారు, అనేక మందికి అక్రమంగా నియామకాలు వచ్చాయి, వీటి మీద తీవ్రమైన నిరసన వచ్చింది, కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలి అన్నది ఇప్పుడు ఈ బొద్దింకల అంశాన్ని ఇటుతిప్పుతున్నారు. మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీని కూడా తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటి, నిన్న నాయకులు తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాతే చాలా ఎఫెక్ట్ వచ్చింది, కాబట్టి మాది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అక్కడ జగన్ అయినా ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చివరి రోజుల్లో ప్రదర్శన చేయడమైనా ఈ బొద్దింకలు కానీ మళ్ళీ స్థానికంగా తమకు అన్వయించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. డిఎస్సీలో అక్రమాల మీద తప్పకుండా విచారణ జరపవచ్చు, పారదర్శకంగా చేయొచ్చు, కానీ ఇప్పుడు అదే చేసి ఇక్కడ వెంటనే దీన్నంతా రద్దు చేయాలి, ఇప్పుడు ఫలితాలని మళ్ళీ తిరగదోడాలి, అన్నింటి మించి లోకేష్ రాజీనామా చేయాలి అని వైసీపీ వాళ్ళు కోరిక పెట్టారు. బహుశా దాని మీద మేము పెద్ద ఉద్యమం చేయబోతున్నామని ప్రకటించారు. అందుకే అన్నా, నేను లోకేష్ మీద బొద్దింక ఫామ్ లో పెట్టడానికి వైసీపీ ఒక ఆలోచన చేస్తుంది. నిన్న బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నాయకుడు శాసన మండలిలో ఆయన అదే అడిగారు. వరుస పెట్టి వైసీపీ నాయకులు చాలా చోట్ల మీడియా గోష్ఠులు పెట్టి రాజీనామా చేయాలి, దీని మీద మేము పెద్ద ఉద్యమం తీసుకొస్తామని చెప్తాం. నిజంగా తీసుకురాగలరా లేదా? నేనైతే అంత తేలిగ్గా అది అక్కడ జరిగిన పరిస్థితులు వేరు, అది వచ్చిన నేపథ్యం కూడా ఇందాక మనం అనుకున్నట్టు సుప్రీంకోర్టు తీర్పు, అన్ని చోట్ల అసంతృప్తి, చాలా భారీ 20 లక్షల మంది రాసినటువంటి నేపథ్యం, ఇన్ని కారణాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ డిఎస్సీకి అది ఉంటే చాలా రోజులుగా వైసీపీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కదా, అది జరగట్లేదు. కానీ ఒకటి, ప్రభుత్వం స్పందించడం మటుకు మంచిది. రాజీనామా చేసినా చేయకపోయినా ఈ అవకతవకల మీద ఏకపక్షంగా సమర్థించుకునే బదులు స్పందించి తగిన దర్యాప్తు జరపటము, పారదర్శకంగా ఇలా జరిగిందని వివరించడం మటుకు చేయాల్సి ఉంటుంది. అదే ఫార్ములాను మక్కీగా ఏపీలో కూడా బొద్దింకలది వచ్చేస్తుంది అనుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బొద్దింకల యుద్ధం ఏ పార్టీ చేయలేదు. అది విద్యార్థులు అందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళి చేశారు. ఓకే, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏఎస్ఐ ఇట్లాంటి పిల్లలు 23 మంది నిరాహార దీక్షలు చేశారు. వీళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు, కానీ వీళ్ళెవరు తమ జెండాలు తమ బ్యానర్లు పెట్టుకొని చేయలే. వాళ్ళందరూ కూడా దాని సిజేపీ కూడా కాదు, విద్యార్థుల ఆందోళన, నీట్ పరీక్షల అవకతవకల నివారణ, ఈ అంశం మీదే చేశారు. ఆ విధంగా చేస్తే వేరే విషయం, కానీ వైసీపీ వాళ్ళు ఒక రాజకీయ కోరికగా దాన్ని తీసుకొని వచ్చి చేస్తే అప్పుడు అది భిన్నంగా ఉంటుంది విద్యార్థులు యువకులని. ఇంకా మూడోది, టీడీపీ లేదా కూటమి దీనికి ఒప్పుకుంటాయా అని మనం ఆలోచిస్తే ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే లోకేష్ వాళ్ళ ఆచార్యజ్యోతి, వాళ్ళ భావి ముఖ్యమంత్రి, వాళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఇప్పుడు దాదాపు చంద్రబాబు చక్రం తిప్పుతాడని పేరు, కానీ తెలుగుదేశంలో చక్రం దాదాపు లోకేష్ తిప్పుతున్నాడు. అంత ముఖ్య నాయకుడిని వాళ్ళు ఇప్పుడు ఏదో ఈ అంశంతోనే వదులుకునే లేదా రాజీనామా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికే ఇంత గొడవ జరిగింది. ఏదో లోకేష్ వెంటనే రాజీనామా చేయిస్తాం అనుకోవటం కొంచెం శృతి మించిన కోరిక. కాకపోతే ఒత్తిడి పెంచడానికి ఇది పనికొస్తుందని వాళ్ళు భావిస్తుండొచ్చు. వాళ్ళకి ఒకటి, ప్రభుత్వము దీని మీద స్పందించి వెంటనే ప్రక్షాళన పారదర్శకంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఒకటి. రెండవది, ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నారో వాళ్ళకే ఎక్కువ మార్కులు వచ్చాయని వైసీపీ వాళ్ళు అంటుంటే, మీ హయాంలో కూడా అలాగే వచ్చాయని టీడీపీ వాళ్ళు అంటున్నారు. సో ఈ నిజాలేవో ప్రజల ముందు చెప్పడం అనేది ఒకటి జరగాల్సి ఉంటుంది. ఇంకా మూడోది, భవిష్యత్తుకు సంబంధించిన ప్రక్షాళన. చాలా పరీక్షలు ఇలాగే లీక్ అయ్యాయి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా రాష్ట్రాల్లో కూడా
ఈ పరీక్షలకు సంబంధించిన భారీ ప్రక్షాళన చేయటం చాలా అవసరం. నీట్లో కానీ ఇప్పుడు కేంద్రం తెస్తున్న బిల్లులో కానీ ఉన్న అతిపెద్ద సవాలు సమస్య ఏమంటే రాష్ట్రాల అధికారులు వాళ్ళు లాగేసుకుంటున్నారు. రాను రాను కేంద్రమే వీటన్నిటి మీద ఏకైక పరీక్షల నిర్వహణ సంస్థలుగా మారుతున్న ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ముందు దాన్ని వదిలేసి నీటి మీద కానీ బొద్దింకల యుద్ధం ప్రధానంగా జరిగింది ఆ అంశం మీద. 3 కోణాలు ఉన్నాయి. 1 కమర్షియలైజేషన్, 2 సఫ్రనైజేషన్, 3 సెంట్రలైజేషన్. ఈ 3 కారణం వల్లనే నీట్ ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఇప్పుడు తెస్తున్న బిల్లు కూడా దానికి తగినట్టే ఉంది. సో వైసీపీ వాళ్ళు కేంద్రాన్ని, బీజేపీని వాళ్ళ పాత్రను ఏమి ప్రశ్నించకుండా వాళ్ళు చాలా బాగా చేశారు కాబట్టి ఇక్కడ టీడీపీ కూడా అలాగే చేయాలని చెప్తే ఇది ఒక యాంటీ క్లైమాక్స్ లాగా ఉంటుంది. ఇది పెద్ద నెరవేరుతుందని నేను అనుకోను. కానీ ఆ సమస్య మటుకు ఉంది. దాన్ని గుర్తించడం చాలా మంచిది. అందరూ దాడి చేసేసి అసలు ఏమీ లేదు, గజం మిథ్య పలాయనం మిథ్య అంటే అది కుదరదు. అది ఢిల్లీలో కుదరలేదు, జంతర్ మంతర్లో కుదరలేదు, విజయవాడలో కూడా కుదరదు, హైదరాబాద్ లో కూడా కుదరదు. ఓకే సార్. సరే, దిద్దుకోవాలి. తప్పులు దిద్దుకుంటారా, బొద్దింకలు రమ్మంటారా మీరు చూసుకోవాలి. ఓకే సార్. సార్ అనదర్ టాపిక్, కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కాపు రాజకీయాలు ఏపీ పాలిటిక్స్ లో మళ్ళీ వేడెక్కేశారు. అంటే ఎందుకంటే గుంటూరులో జరిగినటువంటి ఈ ముద్రగడ సంతాప సభలో ఎందుకింత రచ్చకు కారణమైందంటారు? రాజకీయాలు, కులాలు, నిజానికి రాజకీయాల్లో కేవలం కులాలను బట్టి జరగవు. ఒక కులమే ఓట్లు వేస్తే ఏ పార్టీ కూడా గెలవదు. అందరు కూడా ఓటర్లు ఉంటారు. అయితే తప్పకుండా భారతదేశంలో, అందులో ఆంధ్రప్రదేశ్ లో కులం కూడా రాజకీయాల్లో కలగలిసి ఉంటుంది. ఇటీవల కాలంలో కులం మీద చాలా ఎక్కువ చర్చ జరుగుతూ వచ్చింది. దానికి ఒక ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ ఆ రాజమండ్రి సభలో నేనేమైనా ఒక కులం కోసం పార్టీ పెట్టానా, నేను ఏదో కాపు నాయకుడిని, ఎందుకు నన్ను ఎందుకు పరిమితం చేస్తారో ఆయన పార్టీ వాళ్ళు దాడి చేయటం